residentialplots.in. Search simply, find easily, invest wisely. రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డి. ఆయన రాజకీయ అరంగేటం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి రాయలసీమ రాజకీయాల్లో వెలిగారు. ఇక తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత తెలంగాణలో మినహా ఏపీలో కాంగ్రెస్ పార్టీ గల్లంతో కావడంతో జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఆ తర్వాత 2014లో మొదటిసారిగా ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున అనంతపురం జిల్లా నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నా కూడా జేసీ తన నోటికి మాత్రం తాళం మాత్రం వేయలేదు. అనేక సార్లు సభాముఖ్యంగా చంద్రబాబును ఉద్దేశించి జేసీ విమర్శలు చేశారు. ఒక విధంగా చూస్తే టీడీపీ అధికారంలో ఉండి చేసిన తప్పులను బహిర్గతం చేశారనే చెప్పాలి. ఇక ఇదే క్రమంలో మరోసారి జేసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. ఈ అవిశ్వాస తీర్మానం రేపు లోక్సభలో చర్చ జరగనుంది. అయితే ఈ చర్చకు తాను హాజరు కానని సంచలన ప్రకటన చేశారు. ఇక ఆయన ప్రకటన చూసి టీడీపీ నాయకులు భయాందోళన చెందుతున్నారు. ఎందుకు జేసీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జేసీ ప్రకటన వెనుక పెద్ద రాజకీయమే ఉందని భావిస్తున్నారు. ఆయన టీడీపీ తీర్థం తీసుకున్నప్పటి నుంచి పార్టీ నాయకులు పరోక్షంగా వ్యతిరేకిస్తూ రాజకీయంగా సీనియర్ అయినా కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన చాలా సందర్భాల్లో బాధపడ్డారట. అందుకే మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా టీడీపీలో చేరేందుకు సిద్ధమైనా కూడా ఆయన అడ్డుకున్నారట. ఇక తన డిమాండ్లన్నింటినీ పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత స్పందించాలని, లేకపోతే పార్టీకి కూడా రాజీనామా చేస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.